నమస్కారం. గౌరవనీయులైన పెద్దలకు, ప్రియమైన సోదర సోదరీమణులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ధ్యానం, యోగా, సంగీతంతో కూడిన ఈ వర్చువల్ సమావేశానికి మీ అందరికీ స్వాగతం. యోగర్షి రామ్దేవ్ బాబా గారికి, పద్మవిభూషణ్ పండిత్ జస్రాజ్ గారికి, పద్మశ్రీ శంకర్ మహాదేవన్ గారికి, వారు కేటాయించిన ఈ సమయానికి మద్దతుకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారి అంకిత భావము మానవాళి హృదయానికి చల్లదనాన్ని కలిగించి సేదదీర్చే సేవల్ని వారు ఉచితంగా అందించడము చాలా ప్రశంసనీయం. మానవాళి ఒక పెద్ద సంకటంలో ఉంది. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. Namaskar. It's indeed a privilege and honor to be doing this evening of music, interaction with our own great Daji, and many other esteemed personalities are there today. It's a memorable evening for me, and I'm sure that it's a memorable evening for all of you all. I got an amazing opportunity to interact with Daji, and it was such an enlightening experience that, so many topics we spoke about, and I'm really at peace with myself now. This musical evening, I hope what I'm going to present for you, I hope all of you will enjoy, and you all have a great time. Firstly, I'd like to invoke Lord Ganesha. This is a song that I think all over the world people have heard and they've appreciated, given me my love. Gananayakaya Ganadevataya Ganadhyakshaya Dhimahi Gunashariraya Gunavanditaya Guneshanaaya Dhimahi गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. सगमदा पगमा सदा सा गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुसर्वसराराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि
गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि धीमहि। నేను ఇంకా ముందుకు సాగకముందే ఎన్నో ప్రాణాల్ని కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా అవిశ్రాంతంగా సేవలందిస్తూ ముందు నిలబడి పోరాడుతున్న వారిని అభినందిస్తున్నాను. కోవిడ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి కుటుంబాల పట్ల నా హృదయం ద్రవిస్తోంది. అలాగే ఉద్యోగాలు పోగొట్టుకున్న వారి పట్ల, వ్యాపారాలు పోగొట్టుకుంటున్న వారి పట్ల, ఈ మహమ్మారి వల్ల కష్టాలు అనుభవిస్తున్న వారందరి పట్ల నా ప్రగాఢ సహానుభూతి తెలియజేస్తున్నాను. కానీ మానవులుగా మనం నిలదొక్కుకోగలిగే సామర్థ్యం కలిగిన జీవులం. మనం ఐక్యంగా ఉండగలిగితే మనం ఈ సంకట స్థితి నుంచి ఖచ్చితంగా బయటపడగలం. ఇందులో నాకు ఎటువంటి సందేహమూ లేదు. ఈనాడు మనకున్న అతిపెద్ద సమస్య ఏమిటి? కోవిడ్ కాదు, మనుషులుగా మనం ఒకరినొకరు హక్కున చేర్చుకోలేకపోవటం. సంస్కృతంలో యోగా అంటే యూనిటీ, ఏకత్వం. ఈ యూనిటీ అనే పదాన్ని గురించి లోతుగా ఆలోచిస్తే ఇది ఆపర్చునిటీ అనే పదంలో ఉంది. కమ్యూనిటీ అనే పదంలోనూ ఇమ్యూనిటీ అనే పదంలో కూడా ఉంది. ఇమ్యూనిటీ అంటే నాలో నేను నా అంతరాత్మతో ఒకటే ఉండగలగటం. అది ఒక సక్రమమైన ఆరోగ్య స్థితి. ఎలా అంటే స్వాస్థ్య అంటే తనలో తాను స్థిరపడినవాడు. అహింస అనేది యోగ మూల సూత్రాల్లో ఒకటి. అహింస అంటే హింసించకుండా ఉండటం పట్ల నిబద్ధుడై ఉండటం. అది చుట్టూ ఉన్న జీవాల పట్ల కరుణగా వ్యక్తమవుతుంది. మానవాళి శ్రేయస్సు కోసం ప్రేమను చేతల్లో కనపరచటమే కరుణ అంటే. వాస్తవానికి ఈ కరుణ అనే గుణం అహింసను కూడా మించింది. అహింస అంటే ఇతరుల్ని బాధ పెట్టకూడదని నిర్ణయించుకోవటం. కానీ కరుణలో ఇతరుల బాధను తగ్గించటంలో పాల్గొనటం జరుగుతుంది. కరుణ కంటే బాగా వ్యాపించేది మరొకటి లేదు. కొంత కరుణతో ప్రారంభిస్తాం, దాన్ని విస్తరింపజేసి యావత్ మానవాళిని అక్కున చేర్చుకుంటాం. ఆ కరుణా జ్యోతిని ప్రతి ఒక్కరూ తమ తమ హృదయాల్లో అనుభూతి చెందాలని నేను వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఈ కరుణే మనందర్నీ ఏకం చేస్తుంది. కేవలం కరుణ వల్ల మాత్రమే మనలో ఉండే దురభిమానాన్ని అధిగమించగలుగుతాం. మనుషులందరూ కనీసంగా అహింసను స్వీకరించగలగాలని ప్రార్థిస్తున్నాను. దాన్ని దాటి మనం మరింతగా కరుణతో ఉండగలిగినట్లయితే స్వామి వివేకానంద, అలాగే బాబూజీ అని పిలువబడే నా గురుదేవులైన శ్రీ రామచంద్రజీ లాంటి వాళ్ళు చూపించిన బాటలో నడిచిన వాళ్ళమవుతాం. ఏకత్వం అనే ఉన్నతమైన ఆకాంక్ష ద్వారా మానవాళిని ఒక్కటి చేయగలిగినట్లయితే అదే మనం చేయగలిగే అతిపెద్ద మేలు. Namaskar. This International Yoga Day 2020 will be a significant milestone in the journey of bringing the yoga practices to the world, as it was begun officially by the UN and inspired by the extraordinary vision of our Honorable Prime Minister Shri Narendra Bhai Modi ji some years back. I congratulate Daji and Yoga Shri Swami Ramdev ji in their effort to bring yoga to the world and in their coming together for this occasion. I am glad to be a part of it with them. Jai Hind, Jai Yoga.
Namaste. Let me begin by congratulating the entire team of Heartfulness Institute for organizing a virtual global event of music, meditation, and yoga on the occasion of International Day of Yoga. I congratulate Heartfulness for getting such a large participation from all over the world and making the theme of 6th International Day of Yoga, that is Ghar Ghar Se Yoga, Yoga from Home, a successful one. Be healthy, be safe. Happy International Yoga Day. Our Brahma Vidya passing up one generation after the another generation. It's a free affair. You cannot put a price tag on Brahma Vidya. This knowledge is passed on from one guru to his disciple, and it has been going on for millennia. Moment we put a price tag, you have destroyed the essence of yoga. ఆసన అనే పదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంటిల్లపాది మాట్లాడుకునేలా చేసిన మన మధ్యన ఉన్న ఆ గొప్ప వ్యక్తి గురించి తెలియని వారు ఎవరున్నారు చెప్పండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. వారే యోగ ఋషి స్వామి శ్రీ రామ్దేవ్ బాబా. వారు మనతో పాటు ఉన్నారు. బాబా శ్రీ రామ్దేవ్ గారిని తన జ్ఞానయుక్తమైన ఆచరణాత్మకమైన కొన్ని మాటలు మనతో పంచుకోవాలని కోరుతున్నాను. నేడు ఒక శుభదినం, వారి నుంచి కొంచెం తెలుసుకుందాం. దాచి హృదయపూర్వక అభినందనలు. మీ వంటి అగ్రజుడిని, సంరక్షకుడిని, గురుతుల్యులను, ఉన్నతాత్మను పొందినందుకు ఉప్పొంగిపోతున్నాను. నా అభిప్రాయంలో భగవంతునికి ఒక పద్ధతి ఉంది, ప్రణాళిక ఉంది. ఇంకా భగవంతుని పని ఒకటి మొత్తం ప్రపంచంలో జరుగుతుంది. అదేమంటే అష్టాంగ యోగం, సహజ మార్గం, హార్ట్ఫుల్నెస్, ఇంకా మన ప్రాచీన ఋషుల విజ్ఞానం. వీటి ద్వారా అందరికీ శ్రేయస్సు కలగాలని, ఇందుకోసం మన భగవంతుని పరికరాలుగా తయారు చేయబడ్డామని నేను అనుకుంటున్నాను. యోగా అంటే కలయికని అర్థం. కాబట్టి పతంజలి యోగపీఠం మరియు హార్ట్ఫుల్నెస్, రామచంద్ర మిషన్, పూజ్యనీయ లాలాజీ మహారాజ్, బాబూజీ మహారాజ్, పూజ్య చారీజీ మహారాజ్, ఇంకా ఎంతమంది అయితే పెద్దలు గురుజనులు ఉన్నారో వారంతా మనకు మార్గదర్శకత్వాన్ని అందించారు. అష్టాంగ యోగ మార్గాన నడిచి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి అనే అంగాలను సాధన చేసి ఏవైతే 3-4 పదాలను తరచూ ఉపయోగిస్తూ ఉంటారో, నేను కూడా శరీరం, మనసు, ఆత్మ, ఆలోచనలు, భావోద్వేగాలు వంటి జనసామాన్యమైన పదాలతో దీన్ని వివరించడమే కాకుండా వీటిని ఎలా ట్రాన్స్ఫార్మేషన్ చేయగలం, ఇంకా ఏ విధంగా ఒక డివైన్ లైఫ్ యొక్క దివ్య జ్ఞానాన్ని, దివ్య భక్తిని, దివ్య కృతిని, దివ్య ప్రకృతిని నిర్మించడానికి ఏదైతే ప్రక్రియ ఉందో, అంటే మనుష్యత్వం నుంచి దైవత్వానికి ఆరోహణ చెందే విషయం గురించి మాట్లాడుతున్నామో, దాన్ని మీరు నిర్మలీకరణ, ప్రార్థన, ధ్యానం ద్వారా నెరవేరుస్తున్నారు. దాని గురించి నేను పదే పదే చెప్పేదేమంటే, ఈ యుగంలో శాంతి కోసం పడే ముందటడుగు హార్ట్ఫుల్నెస్ ద్వారానే జరుగుతూ ఉంది. ఈ విషయంలో మిమ్మల్ని పొందినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖతో మీరు సమన్వయపరుచుకున్న తీరు, యోగా రంగంలో ఈ దేశంలోని నిష్ణాతులైన వ్యక్తులతో పాటు ప్రపంచానికి తమ గాత్రాన్ని అందించిన గొప్ప సంగీత విద్వాంసులు, భారతీయ శాస్త్రీయ సంగీతానికి వన్నె తెచ్చిన పండిత్ జస్రాజ్ మరియు ప్రియమైన శంకర్ మహాదేవన్,
గౌరవనీయులైన శశాంక్ సుబ్రహ్మణ్యం గారికి నా వందనాలు. సంతోషకర విషయం ఏమిటంటే ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంతో పాటు అంతర్జాతీయ సంగీత దినోత్సవం కూడా ఈరోజే కావడం. యోగా అంటేనే సంగీతమయం, మన జీవితమే సంగీతమయం, అసలు భగవంతుని సృష్టే సంగీతమయం. ఈ కార్యక్రమంలో దివ్యత్వం నిండిన దీనికోసం అందరూ తమ సమయాన్ని కేటాయించారు. ఇంకా అందరికీ తమ మోటివేషన్ ఇచ్చారు కూడా. దివ్య జీవనాన్ని గడుపుతున్న వారందరికీ, ఆ గొప్ప ఆత్మలకు నా వందనాలు. నేను 2-3 చిన్న విషయాలు చెప్తాను. నేను యోగాను కేవలం ప్రాక్టీస్ పరంగానే కాదు, ఒక నిర్దిష్ట పద్ధతిలో చూశాను. ఏ విధంగానైతే పూజ్య దాజీ మెడిటేషన్ చేస్తారో, లేదా ఎలా అయితే మనం హార్ట్ఫుల్నెస్లో మెడిటేషన్ చేస్తామో, అలాగే మామూలుగా ప్రజలపై నేను ఫోకస్ చేసినప్పుడు శ్వాస సంబంధ వ్యాయామాలు, కొన్ని నిర్దిష్ట భంగిమలు, ఓంకారం మొదలైన వాటిపై నేను ముఖ్యంగా దృష్టి సారిస్తాను. ఇంకా నా దృష్టి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీద కూడా ఉంటుంది. దీని అర్థం కేవలం ఇది మాత్రమే యోగా అని మేము చెప్పడం లేదు. అష్టాంగ యోగం, సంయమనం, మన కోసం అనుష్ఠానాలు, మానవాళి అంతటికీ వ్యక్తిగత సామాజిక జీవితాలలో స్వచ్ఛత గురించి మన పూజ్య దాజీ పదే పదే చెప్తున్నారు. యమ సమాజ జీవనానికి, నియమ మన అంతరంగ జీవితానికి. మీరు సరిగా కూర్చోలేకపోతే ధ్యానం ఎలా చేస్తారు? ప్రాణాయామం చేసుకోకపోతే మీరు శరీరం, మనస్సు, ఇంద్రియాలు మరియు చైతన్యాన్ని ఎలా శుద్ధీకరించుకోగలరు? ప్రత్యాహారం చేసుకోకపోతే కంట్రోల్ ఎలా వస్తుంది? ధారణ, ధ్యాన, సమాధి స్థితులను తెచ్చుకోకపోతే మనసుపై విజయం సాధించి మనసును దాటి ఆత్మ, పరమాత్మల విరాట స్వరూపం ఏంటో దాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి ఇదంతా ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. అది విజ్ఞాన శాస్త్రమైన, గణిత శాస్త్రమైన, వ్యాపారమైన, రాజకీయమైన, ఒక సంస్థ అయినా వాటికి ఒక నిర్మాణ క్రమం ఉంటుంది. అలాగే యోగాకు కూడా ఒక నిర్మాణ క్రమం ఉంది. ఇవి యోగా యొక్క అన్ని దశలు. ఒక వ్యక్తి యోగ జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఆరోగ్యం కోసమో, సంపద కోసమో, ప్రశాంతత కోసమో, శాంతి కోసమో, ముక్తి కోసమో, మోక్షం కోసమో, నిర్వాణం కోసమో యోగాను ఎంచుకోవడం నేను చూశాను. మీకు చెప్తున్నాను. దీనివల్ల ఒక జీవితం నిర్మింపబడుతుంది. దానితో పాటు జీవిత లక్ష్యం, ముక్తి కూడా సాధింపబడతాయి. మీరు ఉత్తమ ఉద్దేశాలు కలిగి ఉంటే మేము వాటిని స్వచ్ఛమైన ఉద్దేశాలు అని పిలుస్తాం. కీర్తి, గౌరవం, ప్రతిష్ట, షట్సంపత్తి, ఐశ్వర్యం కోసం చూస్తున్నట్లయితే అన్నీ సాధించవచ్చు. కానీ వీటి గురించి కోరిక కలిగి ఉండకూడదు. నా జీవితంలో కోట్లాది మంది ప్రజలు నన్ను ప్రేమించాలని కోరుకోలేదు. ఇవాళ ప్రజలు నాతో ఇలా అంటారు: స్వామీజీ, మీరు యోగా రంగంలో ప్రముఖులు, మీకు చాలా సంపద ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది అని. కానీ నేను వారికి చెప్తాను, నాకు ఒకే ఒక సౌభాగ్యం ఉంది, మిగిలినవన్నీ ఉప ఉత్పత్తులే. అవును, యోగాలో అమితమైన సంపద, శక్తి మరియు ఐశ్వర్యం ఉన్నాయి. అన్నింటికన్నా గొప్ప ఐశ్వర్యమే యోగా. ఇతర విషయాలు దాజీ ఇప్పటికే చెప్పారు. నేను 2-3 చిన్న చిన్న విషయాలు మాత్రమే చెప్తాను. నేను లక్షల మందికి శ్వాసక్రియ వ్యాయామాలు మరియు కొన్ని నిర్దిష్ట యోగాసనాలు, నిర్దిష్ట వ్యాధుల ఉపశమనం కోసం, అందులో కొన్ని ఊబకాయం కోసం, వెన్నునొప్పి మరియు హైపర్ టెన్షన్ మరియు క్యాన్సర్ వంటి అనేక వ్యాధుల కోసం నేర్పాను. వీటిలో ప్రతిదానికి ప్రత్యేకమైన ఆసనాలు సహాయకారిగా ఉంటాయి. అందులో దాదాపు 99% ఆసనాల ప్రధాన ఉద్దేశం వ్యాధుల నుంచి బయటపడటమే. వ్యాధిరహిత జీవితం కోసం, ఒత్తిడి లేని, నొప్పి లేని జీవితం కోసం శ్వాస వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. నేను పంచుకున్న 5 అంశాలు దాజీ మరియు మిగిలిన వారితో కూడా పంచుకున్నాను. జీవితంలో ఏది జరిగినప్పటికీ కనీసం ఒక్కరోజు కూడా యోగాభ్యాసం మానవద్దు. యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున కొందరు వ్యక్తులు యోగా చేసి, ఆ రోజున కొన్ని ఆసనాలు, ధ్యానం చేసి యోగా చేశామని చెప్పుకుంటారు. యోగా లాంఛనప్రాయంగా చేపట్టాల్సిన అంశం కాదు. 5 నిమిషాలు యోగాలు చేసినా, 10 నిమిషాలు చేసినా ఎక్కడో ఒక చోట మొదలుపెట్టాలి. 1-2 నిమిషాల పాటు ధ్యానం, 5 నిమిషాల శ్వాస వ్యాయామాలతో మొదలుపెట్టండి. కానీ ఎక్కడో ఒక చోట మొదలుపెట్టండి. నెమ్మదిగా మనం కొనసాగిస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఒక స్థాయికి చేరుతాం. కాబట్టి కనీసం 5 శ్వాసక్రియ వ్యాయామాలు చేయండి. నేను దాజీతో కూడా చెప్పాను, మిలియన్లలో ఉన్న హార్ట్ఫుల్నెస్ అభ్యాసులు కూడా ధ్యానం చేయడానికి ముందు 5 నుండి 7 నిమిషాల శ్వాసక్రియ వ్యాయామాలు చేయాలని పూజ్య దాజీ ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరిని ప్రోత్సహించారు.
ఈ విషయం నన్ను గాఢంగా స్పృశించింది. మీకు కూడా ధన్యవాదాలు. మీరు చాలా బిజీగా ఉంటారు. మీకు అనేక ధన్యవాదాలు. మీకు మా హృదయపూర్వక ప్రణామాలు. భగవంతుడు మీకు దీర్ఘాయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. తద్వారా మొత్తం మానవాళికి మీ సేవలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. Ladies and gentlemen, me and my two brothers, Ehsan and Loy, we've been composing music for the last 25 years. And this song is one of those special songs which holds a special place in our heart. And I'm sure that even for Heartfulness, this is a special song. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। चाहे जो तुम्हें पूरे दिल से मिलता है वो मुश्किल से, ऐसा जो कोई कहीं है, बस वही सबसे हंसी है। उस हाथ को तुम थाम लो, वो मेहरबान कल हो न हो। हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। We are sitting in the middle of nowhere in a small restaurant in Pune, and this melody comes. Dun, da, dun, da, dun, da, 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 dun, da, dun, da, dun. It comes in the head. We don't have any instruments, nothing. It just comes. Now, where does it come from? Where is it coming from? Are you controlling it? You're not controlling it. There's something else that is, you've got a connection with something else, somebody else, and there's a higher spiritual power that is controlling your whole, art form that is inside you. So I think music is spiritual, and if you don't have the spiritual attitude towards music, I think your approach towards music itself is wrong. पलकों के लेके साए, पास कोई जो आए, लाख संभालो पागल दिल को, दिल धड़के ही जाए। पर सोच लो इस पल है जो ये दास्तां कल हो न हो। Everybody, come on, sing with me. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो, जो है समा कल हो न हो। हर पल यहाँ जी भर जियो,
है समा कल हो न हो, ला 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 जो है समा कल हो ना हो. Beautiful, beautiful. తల్లిదండ్రులుగా మనందరికీ ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, వారి వెంట ఎల్లకాలమూ ఉండగలిగే ఎలాంటి బహుమానం వాళ్ళకివ్వాలి అని. అది వారి తరువాతి తరాలకు అందజేయగలిగేలాంటిది. అదే ఆధ్యాత్మికత అనే బహుమానం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? జీవితాన్ని మరింత ఆనందదాయకంగా చేసేది, మరింత ఉల్లాసవంతంగా చేసేది, జీవితంలో మరింత స్థిరత్వాన్ని, స్పష్టతను తెచ్చేది. కృష్ణ భగవానుడు గీతలో చెప్పింది కూడా ఇదే. స్థిరంగా ఉన్న మనసు ధ్యానపూర్వకమైన మనస్సుకు దోవతీస్తుంది. ఈ ధ్యానపూర్వకమైన మనస్సు సామరస్యాన్ని సృష్టిస్తుంది. ఆ సామరస్యతే మీకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే ఆ స్థిరమైన మనస్సును మనం ఎలా పొందగలం? ధ్యాన ఫలితమే ఆ స్థిరమైన మనస్సు. ఇప్పుడు మీకు తెలుస్తుంది ధ్యానానికి సంతోషానికి మధ్య గల సంబంధం. అయితే ధ్యానం సంతోషాన్ని మించి చాలా ఇవ్వగలదు. అది సచ్చిత్ ఆనంద స్థితికి అతీతంగా వెళ్ళగలగటం. చాలామంది అనుకుంటారు, ఆహా, నేను సచ్చిత్ ఆనంద స్థితిని పొందాలి, నేను దాన్ని అనుభూతి చెందాలి అని. అది తప్పకుండా మంచిదే. అయితే అది దోవలో వచ్చే విషయం. సహస్రదళ కమలం వద్ద ఉన్నప్పుడు సచ్చిత్ ఆనంద స్థితి అనుభూతి చెందుతాం. దానికి అతీతంగా వెళ్ళగలగడమే హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ వాగ్దానం. ఆ సాధనల వల్ల మనం ఆనంద స్థితికి గుడ్ బై చెప్పి ముందుకు వెళ్ళగలం. ఈ ఆనంద స్థితిని కూడా వదిలేయండి. ఇది వాగ్దానం. తరువాతి తరానికి దీన్ని అందించటం ఎలా? నాలో నేను ఆ స్థితిని పొందేంత వరకు దాని గురించి యువతరానికి ఎలా చెప్పగలను, ఎలా ప్రోత్సహించగలను? నేను దేవుణ్ణి నమ్మను, ఎందుకు నమ్మాలి అనే యువతను నేను తప్పు పట్టను. ఎందుకంటే నమ్మేవారికి కూడా వారి నమ్మకంలో పూర్తి విశ్వాసం లేదు. అటువంటి నమ్మకం ఉన్నవారు కేవలం నమ్మడమే కాకుండా దాన్ని దాటి వారు నమ్ముతున్న దానిని, ఆ సత్యాన్ని అనుభూతి చెందగలగాలి, దాన్ని సాకారం చేసుకోవాలి. ఈ విధమైన యోగ స్థితిని మనందరం పొందగలగాలని ఈ విశేషమైన రోజునాడు నేను ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక సంపదను మనం తరువాతి తరానికి, ఆ పై తరాల వారికి కూడా అందించగలిగే స్థాయికి చేరతాం. With the Heartfulness Institute, so many children are associated, and such special, they're given such special powers, and they're given so much amazing forms of education that I was stunned to see all those children doing these amazing activities. So a song that's dedicated to all these children, the song is called Tare Zameen Par. This is a song I'd like to dedicate to all the special children of the world who are truly special because they are children of God. They are stars who have descended on earth. Tare Zameen Par Hue. देखो इन्हें, ये है उसकी बूंदें, पत्तों की गोद में
आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक सी मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे ज़मीं पर। जैसे आंखों की डिबिया में निंदिया, और निंदिया में मीठा सा सपना, और सपने में मिल जाए फरिश्ता सा कोई। जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई। ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की नहर है, खो न जाए ये तारे ज़मीं पर। Ladies and gentlemen, let's show some compassion to these children. देखो रातों के सीने पे ये तो झिलमिल किसी लौ से उगे हैं, ये तो अंबिया के खुशबू है बागों से बह चले। जैसे कांच में चूड़ी के टुकड़े, जैसे खिले खिले फूलों के मुखड़े, जैसे बंसी कोई बजाए पेड़ों के तले। ये तो झोंके है पवन के, है ये घुंघरू जीवन के, ये तो सुर है चमन के, खो न जाए ये तारे ज़मीं पर। मोहल्ले की रौनक गलियां है जैसे, खिलने की जिद पर कलियां है जैसे, मुट्ठी में मौसम की जैसे हवाएं, ये है बुजुर्गों की दिल की दुआएं, खो न जाए ये तारे ज़मीं पर। कभी बातें जैसे दादी नानी, कभी छलके जैसे मम्मम पानी, कभी बन जाए भोले सवाल
ख्यालों की झड़ी, सन्नाटे में हंसी के जैसे, सुने होठों पे खुशी के जैसे, ये तो नूर है बरसे कर तेरी किस्मत हो बड़ी। जैसे झील में लहराए चंदा, जैसे भीड़ में अपने का कंधा, जैसे मन मौजी नदिया झाग उड़ाए, कुछ कहे खो न जाए 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 ये तारे ज़मीं पर। Accept my pranams at your feet, sir. Namaskaram. जय हो महाराज। आप कैसे हो साहब? बस भगवान की कृपा है, आपका आशीर्वाद है महाराज। मुझे हमें महाराज मत कहो साहब। कोई बात नहीं, कोई बात नहीं। हमारी तो ऐसी भाषा ही समझ लीजिए ना। अपना बेटा समझ लो। You can address me as Kamlesh. I'll be happy. कमलेश जी कह दें। ठीक है साहब, ठीक है, ठीक है। सब like to hear your message for the youth on this Yoga International Day. हाँ, मैं ये कहता हूँ कि माँ बाप की सेवा, गुरु की भक्ति, गुरु का शिक्षण और अपना रियाज, चाहे योगा में रियाज करो, चाहे संगीत में करो, चाहे जिसमें भी जो भी आप कर रहे हैं उसका रियाज बहुत जरूरी चीज है। बस ये कोरोना जो है उसका करुणा हो जाएगा आराम से। Yes, yes, yes. मैं ये कहता हूँ लाइफ में माँ बाप की सेवा और गुरु की भक्ति, ये दोनों बहुत जरूरी है। नहीं, ये मैसेज जरूर जरूर शेयर करेंगे आपका नाम लेके, क्योंकि रिस्पेक्ट भी होती है and your personality is very well known amongst youth. When often I think there are certain ragas, like आपका जो है, जो मैंने बताया Ahir Bhairav, that if this world has to be recreated and God has to pass on what was the best in the previous yuga, then I would request God, please take the sounds of Ahir Bhairav from the mouth of Pandit Jasraj ji and Raga Durga from Hari Prasad ji, Purya Kalyan from Amir Khan Sahab. All these can carry on into the next creation. So I'm very, 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 I imagine a lot. I don't know whether it will happen or not. It's God's mercy. But I really get mesmerized with that Ahir Bhairav. Aaj to Anand hai, Anand hi Anand hai. See. So it's a beautiful, beautiful, beautiful art. So, sir, I won't take you much of your time, and rest well, and thank you for joining. Thank you. Anand.
ఈ కార్యక్రమం విజయం సాధించడానికి అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరూ చేస్తున్న కృషిని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ కార్యక్రమానికి సహకరించడంలోనూ ఇందులో పాల్గొనడంలోనూ అత్యధిక సంఖ్యలో వారు ముందుకొచ్చారు. భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమాచార సేవా సంస్థ, ఇంకా అనేక వందల సాంస్కృతిక సంస్థలు, ప్రొఫెషనల్ సంస్థలు, యుఎస్ సెనేటర్లు, యుఎస్ కాంగ్రెస్లతో సహా వారందరి నిబద్ధత, కృషి అభినందనీయం. కరుణ వ్యాప్తికి కలిసి రండి అన్న మా పిలుపుకు అపూర్వంగా స్పందించి ముందుకొచ్చినందుకు మా కృతజ్ఞతలు. మీ అందరినీ కూడా మీ శక్తి మేరకు ఈ కష్టకాలంలో ఇతరులకు సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. అది విరాళాల రూపంలో కావచ్చు, సమయాన్ని వెచ్చించటం ద్వారా కావచ్చు, మీ ప్రతిఫల ద్వారా కావచ్చు, మరే ఇతర రకంగానైనా సరే సేవ చేయాలని అభ్యర్థిస్తున్నాను. బాబూజీ హార్ట్ఫుల్నెస్ వ్యవస్థాపకులు. ఈ సంస్థను కష్టాల్లో ఉన్న మానవాళి తన దృష్టిని మరింత ఉన్నత జీవనం వైపు సారించేలా చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించడం జరిగింది. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రపంచంలోని ప్రతి ఇంటికి ఈ ధ్యానం అనే కానుకను పూర్తి ఉచితంగా అందించే పనిలో ఈ సంస్థ అంకితమై ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో యోగ జీవన విధానాన్ని, ఈ ధ్యానం అనే కళను నేర్చుకునే వీలున్న యావత్ మానవాళికి ప్రతి ఒక్క ఇంటికి ఈ సంస్థ సేవ చేయటానికి పాటుపడుతుంది. సైన్స్ కూడా ధ్యానం యొక్క ప్రయోజనాల గురించి తెలియజేస్తుంది. దీన్ని మన మహర్షులు కొన్ని వేల ఏళ్ల క్రితమే మనకు అందించారు. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అత్యున్నత స్థాయి చైతన్య స్థితిలో పరివర్తన సాధ్యపడుతుంది. హార్ట్ఫుల్నెస్ ధ్యానానికి గల ముఖ్యమైన ప్రత్యేకత ప్రాణాహుతి లేదా ట్రాన్స్మిషన్. మన అంతరంగాన్ని లోలోతుల నుంచి శక్తివంతం చేయగల సారమే ఇది. అది మన ఆత్మను చైతన్యవంతం చేస్తుంది. మన హృదయం ద్వారా అన్ని చైతన్య స్థితులకు చేరుకుని లోపల నుండే మన పరివర్తన సాధ్యం చేస్తుంది. మనం ఎలా అనుక్షణము పరివర్తన చెందుతామో ఆ విధంగా పరివర్తన చెందిన మన అస్తిత్వమే ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యాన సాధన యొక్క అంతిమ ఫలస్వరూపం. మతము, జాతి, సంస్కృతి విచక్షణ లేకుండా మానవాళికి సేవలు అందించడానికి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ కట్టుబడి ఉంది. ప్రపంచంలో 160 పైగా దేశాల్లో ఈ ధ్యానాన్ని నేర్పించే శిక్షకులు, సాధకులు ఉన్నారు. చిన్నవారికి, పెద్దవారికి అందరికీ మేము ధ్యానాన్ని నేర్పి పలు రకాల ఒత్తిళ్ల నుంచి తగ్గించుకునే సాధనాల్ని, ప్రక్రియల్ని అందిస్తున్నాం. ఇప్పుడు గైడెడ్ రిలాక్సేషన్కు, ధ్యానానికి నాతో చేరమని మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ధ్యానం మీలో ప్రతి ఒక్కరి కోసం, మానవాళి మొత్తానికి యోగిక ప్రాణాహుతి సహాయంతో ఈ ధ్యానం జరుగుతుంది. మనం ధ్యానం చేస్తున్నప్పుడు దయచేసి మీ హృదయాల్ని తెరిచి ఉంచి స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. పండిత్ జస్రాజ్ గారి రికార్డింగ్తో ఈ సమావేశాన్ని ముగించే ముందు ఈ సమావేశానికి హాజరైనందుకు మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ హృదయాల్లో ఇప్పటికే ఉన్న ఆ దివ్య జ్యోతి, ప్రేమ విస్తరించి ప్రపంచం మొత్తాన్ని ప్రేమ, కరుణ, ఐక్యతా భావనలతో ముంచెత్తుగాక. నమస్కారం. సుఖంగా కూర్చోండి. నెమ్మదిగా, చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి. కాలి వేళ్ల నుంచి ప్రారంభిద్దాం. కాలి వేళ్లను కొద్దిగా కదపండి. అవి ఇప్పుడు విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉన్నట్లు అనుభూతి చెందండి. భూమాత నుంచి స్వస్థత చేకూర్చే శక్తి మీ పాదాల్లోకి, మడమల్లోకి, ఆ తర్వాత మోకాళ్ల వరకు కదులుతూ కాళ్లను ప్రశాంతపరుస్తున్నట్టుగా అనుభూతి చెందండి. ఈ శక్తి పైకి కదులుతూ మీ తొడలను ప్రశాంతపరుస్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఇప్పుడు మీ నడుము, శరీరం కింది భాగం, నడుం కట్టు బాగా రిలాక్స్ అవుతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ వీపు భాగాన్ని సుఖంగా ఉండనివ్వండి. వెన్నెముక చివరి నుంచి పై వరకు
మీ వీపంతా హాయిగా విశ్రాంతిగా ఉందని భావించండి. మీ ఛాతీని, భుజాలను ప్రశాంతంగా ఉంచండి. మీ భుజాలు కరిగిపోతున్నట్లుగా అనుభూతి చెందండి. మీ చేతుల పైభాగాలు హాయిగా ఉంచండి. శక్తి నెమ్మదిగా కదులుతూ మీ మోచేతుల వరకు, తరువాత మీ చేతి వ్రేళ్ల చివరి వరకు ప్రసరిస్తూ మీ 2 చేతులకు ఎంతో ప్రశాంతతను కలుగజేస్తున్నట్లు అనుభూతి చెందండి. మీ మెడ కండరాలను ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా మీ దృష్టిని ముఖంపైకి సారించండి. ముఖంలోని భాగాలు అంటే మీ దవడలు, నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ముఖంలోని కండరాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయని అనుభూతి చెందండి. చివరిగా శక్తి మీ నుదురు, మీ శిరస్సు పైభాగం వరకు ప్రసరించి ఆ భాగాలన్నింటికీ ప్రశాంతతనిస్తున్నట్లు అనుభూతి చెందండి. మీ శరీరం మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి. శరీరంలో పైనుంచి కింద వరకు ఒకసారి తరచి చూసుకోండి. మొత్తం శరీరాన్నంతా ఓసారి సునిశితంగా గమనించండి. ఇంకా ఏదైనా శరీర భాగంలో ఒత్తిడి లేదా నొప్పి ఉంది అని అనిపిస్తే భూమాత నుంచి వచ్చే స్వస్థత చేకూర్చే శక్తితో ఆ ప్రాంతం అంతా కూడా మరికొంతసేపు మునిగిపోయి ఉన్నట్లు భావించండి. ఆ తర్వాత మీ దృష్టిని మెల్లగా హృదయం వైపు మళ్లించండి. ఆ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోండి. మీ హృదయంలో ఉన్న వెలుగులోనూ ప్రేమలోనూ మునిగిపోయినట్లుగా అనుభూతి చెందండి. అలాగే నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంటూ నెమ్మదిగా అంతరంగంలోనే లీనమవ్వండి. ఇప్పుడు దివ్య తేజస్సు మూలం ఇప్పటికే మీ హృదయంలో ఉన్నట్లుగాను, అది మిమ్మల్ని తన వైపుకు ఆకర్షిస్తున్నట్లుగాను భావించండి. ఆ భావనలోకి సున్నితంగా లీనమవ్వండి. మీ మనసు ఇతర విషయాల వైపు వెళుతూ ఉంటే వాటితో పోరాడకండి. అదే సమయంలో వాటి పట్ల మనసును మళ్లించకుండా సున్నితంగా మీరు మీ హృదయంలోని దివ్య తేజస్సుపై ధ్యానం చేస్తున్నారని గుర్తు చేసుకోండి. మీలో మీరు అంతర్ముఖులై మరింత లోలోతుల్లో లీనమైపోవటానికి ప్రయత్నించండి. ఈ భావనతో తరువాతి 20 నిమిషాలు కొనసాగండి. కళ్ళు మూసుకుని ఉండి సున్నితంగా ధ్యాన స్థితిలో నుంచి బయటకు రండి. మీరు అనుభూతి చెందిన స్థితిని గమనించి ఆస్వాదించండి. ఈ స్థితిని మీలో ఒక భాగం అవనివ్వండి. ఈ విధంగా ఎంత తరచుగా కావాలంటే అంత తరచుగా ధ్యానం చేసుకోండి. మెల్లగా ఈ ధ్యాన సమయాన్ని 1 గంట వరకు పొడిగించవచ్చు. మీరు ఈ అంతరంగ ప్రయాణాన్ని తప్పక ఆనందిస్తారు.
Now, keeping your eyes closed, gently ease out of meditation. Observe and savor the condition that you have just experienced. Slowly open your eyes, carrying the condition with you. Meditate in this way as often as you like. You can also slowly extend the period of meditation up to an hour. You will cherish this journey within. Before we conclude this event with recording of Pandit Jasraj, I would like to once again thank you all for joining us on this occasion. May the divine light and love that is already present in your hearts expand and embrace the entire world in love, compassion, and unity. Namaskar. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति, 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 गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या, विक्रेतु कामाखिल गोपकन्या, मुरारी पादार्पित चित्तवृत्ति, दध्यादिकं मोहवशादवोचद, दध्यादिकं मोहवशादवोचद, गोविन्द दामोदर माधवेति, गोविन्द दामोदर माधवेति।
गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवापयोगम् सर्वे मिलित्वा समवापयोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति 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 सुखं शयाना निलये निजेपि सुखं शयाना निलये निजेपि नामानि विष्णोः प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति 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 जिह्वे सदैवं भज सुन्दराणि जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्ताति विनाशनानि गोविन्द दामोदर माधवेति 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 सुखावसाने इदमेव सारम् सुखावसाने इदमेव सारम् सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् देहावसाने इदमेव जाप्यम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति 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 श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ
श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु। जिह्वे पिबस्वामृत में तदेव, जिह्वे पिबस्वामृत में तदेव, गोविंद दामोदर माधवेति, 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 गोविंद दामोदर माधवेति। त्वमेव जाचे मम देहि जिह्वे, त्वमेव याचे मम देहि जिह्वे, समागते दण्डधरे कृतान्ते, वक्तव्यमेवं मधुरं सुभक्त्या, वक्तव्यमेवं मधुरं सुभक्त्या, गोविन्द दामोदर माधवेति, 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 गोविन्द दामोदर माधवेति। जिह्वे रसज्ञ मधुर प्रिया त्वम्, जिह्वे रसज्ञ मधुर प्रिया त्वम्, सत्यं हि तं त्वां परमं वदामि, सत्यं हि तं त्वां परमं वदामि, आवर्ण्ययथा मधुराक्षराणि, आवर्ण्ययथा मधुराक्षराणि, गोविन्द दामोदर माधवेति, 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 गोविन्द दामोदर गोविन्द दामोदर माधवेति, 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 गोविन्द 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 गोविन्द।